క్రౌడెడ్ ప్లేసెస్ లో నెట్వర్క్ స్లో అయిపోవడం చాలా కామన్ కదా. కన్సర్న్స్, స్టేడియంస్ అలాగే ట్రాఫిక్ ఏరియాస్ లో కాల్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. అలాగే బఫరింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ ఇప్పుడు ఎయిర్టెల్ ఇండియాలో ఫస్ట్ టైం ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ అనే న్యూ సర్వీస్ ని లాంచ్ చేసింది. అది కూడా అడ్వాన్స్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీతో. మరి ఇది ఎగ్జాక్ట్లీ ఏంటి, ప్రీపెయిడ్ యూజర్స్ కి ఇది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే నెట్ న్యూట్రాలిటీ ఇష్యూస్ అంటే ఏంటి, ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ లైఫ్ విజ్డమ్ టాక్స్ ఛానల్. అసలు ఎయిర్టెల్ న్యూ లాంచ్ ఏంటో తెలుసుకుందాం. ఇండియాస్ లీడింగ్ టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ రీసెంట్ గా ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ అనే ప్రీమియం సర్వీస్ ని లాంచ్ చేసింది. ఈ సర్వీస్ మెయిన్ గోల్ ఏంటంటే పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి క్రౌడెడ్ ఏరియాస్ లో కూడా స్టేబుల్ అలాగే ఫాస్టర్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అసలు ఎయిర్టెల్ చెప్పింది ఏంటంటే హెవీ ట్రాఫిక్ సిచ్యువేషన్స్ లో కూడా బెటర్ స్పీడ్ అనేది ఉంటుంది. సెకండ్ ది మోర్ రీడబుల్ కనెక్టివిటీ. థర్డ్ ది లెస్ కంజంక్షన్ ఇంపాక్ట్. ఫోర్త్ వచ్చేసి స్మూత్ వీడియో కాల్స్ అండ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అసలు 5G నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక హైవేలో విఐపి లేన్ అనేది ఉంటుంది కదా, దాంట్లో నార్మల్ ట్రాఫిక్ కన్నా ఫాస్ట్ గా మూవ్ అవడానికి ఎగ్జాక్ట్లీ ఆ లేన్ 5G స్లైసింగ్ వర్క్ అవుతుంది. నెట్వర్క్ ని మల్టిపుల్ వర్చువల్ స్లైసెస్ గా డివైడ్ చేస్తారు. అప్పుడు ప్రీమియం యూజర్స్ కి సెపరేట్ ఫాస్ట్ లేన్ అనేది అలోకేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి కన్సర్ట్ ఏరియాలో థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారు. నార్మల్ గా స్పీడ్ డ్రాప్ అవుతుంది, కానీ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ యూజర్స్ కి డెడికేటెడ్ స్లైస్ ఉంటుంది. సో వాళ్ళకి బెటర్ స్పీడ్ అలాగే లో లేటెన్సీ అనేది వస్తాయి. ఇప్పుడు మనం ఎయిర్టెల్ క్లెయిమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎయిర్టెల్ అఫీషియల్ గా చెప్పింది ఏంటంటే ప్రియారిటీ కస్టమర్స్ కి సుపీరియర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. స్ట్రీమింగ్ స్మూతర్ గా ఉంటుంది, అలాగే వీడియో కాల్ స్టేబుల్ గా ఉంటాయి. ఫోర్త్ ది ఆన్లైన్ గేమింగ్ అలాగే కొలాబరేషన్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ వచ్చేసి బిజినెస్ యూజర్స్, కంటెంట్ క్రియేటర్స్, హెవీ ఇంటర్నెట్ యూజర్స్ అలాగే ప్రొఫెషనల్స్ వీళ్ళ పైన ఎక్కువగా టార్గెట్ అనేది చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ప్లాన్స్ అరౌండ్ గా 449 రూపీస్ స్టార్టింగ్ నుండి అవైలబుల్ ఉంటాయి. ఎగ్జిస్టింగ్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ కి ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవ్వచ్చు. కానీ ప్రీపెయిడ్ యూజర్స్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఈ సర్వీస్ అనేది కంపల్సరీ ఉండాలి. దీంట్లో డివైస్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫ్యూచర్ అందరికీ వర్క్ అవ్వదు. దీంట్లో 5G స్టాండ్ అలోన్ కంపాటబిలిటీ ఫోన్ అలాగే ఎయిర్టెల్ SA రెడీ నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే స్లైసింగ్ మెయిన్లీ స్టాండ్ అలోన్ 5G ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఎయిర్టెల్ ఒకటే కాకుండా ఫ్యూచర్ లో రిపోర్ట్స్ ప్రకారం రిలయన్స్ జియో కూడా సిమిలర్ ప్రీమియం తో 5G స్లైసింగ్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో ప్రీమియం ఇంటర్నెట్ టైర్స్, విఐపి కనెక్టివిటీ ప్లాన్స్, గేమింగ్ ఆప్టిమైజర్ స్లైసెస్ అలాగే ఎంటర్ప్రైజెస్ ఈ 4 కూడా ఎయిర్టెల్ అలాగే జియోలో కామన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎయిర్టెల్ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ డెఫినెట్ గా ఇండియా టెలికాం మార్కెట్ లో గేమ్ చేంజింగ్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే బెటర్ స్పీడ్స్, లెస్ కంజంక్షన్, ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. కానీ నెట్ న్యూట్రాలిటీ డిబేట్, ప్రీపెయిడ్ యూజర్ కన్సర్న్స్ అలాగే రెగ్యులేటరీ అప్రూవల్స్ ఈ 3 టాపిక్స్ మీద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో బిగ్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఎయిర్టెల్ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తారా, లేదా ప్రీమియం ఇంటర్నెట్ కోసం ఎక్స్ట్రా పే చేయడం వర్తా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.